ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు మే 5వ తారీఖున యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆత్మీయముగా దేవుని పోగొట్టుకునినను దాన్ని తిరిగి పొందవచ్చునని లేఖనము చెప్పుచున్నది. ఇది అసాధ్యముగా కనిపించినప్పటికీ దేవుని సహాయము, కృప ఆయన వాక్యము ద్వారా తిరిగి పొందుట సాధ్యమే. 2వ రాజులు 6వ అధ్యాయము 1 నుండి 7 వచనములలో గల ప్రవక్త శిష్యుల కథ ద్వారా ఈ సామాన్యమైన పాఠము మనకు నేర్పించబడుచున్నది. ఈ యవన ప్రవక్తలు ఎలీషా యొక్క శిష్యుడు. వారుండిన స్థలము చాలా ఇరుకుగా నుండినందున అంతకంటే విశాలమైన గృహము వారికి కావలసి ఉండెను. దాని నిమిత్తము వారికి కలప అవసరమై ఉండెను. కనుక యొర్దాను అవతలనున్న అడవిలో చెట్లు నరుకుటకు వెళ్ళిరి. వారు యవనస్తులుగా నుండినను ప్రవక్తల శిష్యులై ఉండినను తామే బయలుదేరి వెళ్ళక బుద్ధివంతులైనందున ఎలీషాను కూడా వెంటబెట్టుకుని వెళ్ళిరి. 2వ రాజులు 6వ అధ్యాయము 3వ వచనము. ఈనాటి యవనస్తులు పెద్దవారి కంటే తామే ఎక్కువ జ్ఞానం గలవారని తలంచుదురు. తమ వ్యక్తిగత సమస్యలలో ముసలివారి దగ్గరికి ఎందుకు వెళ్ళవలెనని ప్రశ్నించుదురు. ఈ యవనస్తులైతే గ్రహింపు కలిగిన వారు గనుక ఎలీషాను తమ వెంబడి రమ్మని కోరిరి. వారు మ్రానులను నరుకుచుండగా ఒక యవనస్తుని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయెను. 5వ వచనము. ఆ గొడ్డలి ఎరువు తెచ్చిన దగుటచే దాన్ని తిరిగి తన సొంతదారునికి ఇచ్చివేయవలసి ఉండినది. తన సమస్య నిమిత్తము ఈ యవనస్తుడు యవనస్తుల దగ్గరికి వెళ్ళకుండా జ్ఞానము కలిగిన వృద్ధుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళెను. అతడు ఎలీషాతో, అయ్యో నా ఏలినవాడా, నా నిర్లక్ష్యతను బట్టి గొడ్డలి ఊడి నీటిలో పడినది. అది ఎరువు తెచ్చినది కనుక దానినిచ్చి వేయవలసిను. నేనేమి చేయవలెనో నాతో చెప్పమని మొరపెట్టెను. ఎలీషా అదెక్కడ పడినదో నాకు చూపించమని అడిగెను. అతడు ఎలీషాకు ఆ స్థలమును చూపించగా ఎలీషా కొమ్మనొక దానిని నరికి నీళ్లలో పడవేసెను. వెంటనే గొడ్డలి పైకి లేచెను. అది సామాన్యమైన కథయే. అయితే మనం ఆత్మీయముగా పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి ఎలాగున పొందగలమో లోతైన పాఠము ఇది మనకు నేర్పించును. ఆమేన్.